ప్రియులారా, తరమబడుచున్నను, దిక్కులేని వారము కాము అన్నాడు. తరమబడుచున్న, కొంతమంది తరుముతారు కొంతమందిని. తమిళ్లో ఒక సామెత ఉంది, ఎల్సినే కండ ఇల్సి పాప అని. దానికి అర్థం ఏంటంటే, అదే కొంచెం దరిద్రుడు, లేనివాడు, తృణీకరింపబడిన వాడిని చాలా చిన్న చూపు చూస్తారు కదా. ఏమండి, అక్కడే ఒక స్థలానికి వెళ్తే అక్కడే నలుగురు ఉంటే నలుగురితో ఎంత గౌరవంగా మాట్లాడాడు ఒక ఆయన, ఎంత విలువగా మాట్లాడాడు. ఒక పరదేశి పాపం, సరి బట్టలు తిండి కూడా ఉండదేమో. ఏమండి, ఓ పరదేశి అక్కడ ఉంటాడు, అక్కడ ఎంతవరకు గౌరవంగా మాట్లాడిన వ్యక్తి, హై రా పగరా, ఏందది, తర్వాత తీసుకుని పో అంటున్నాడు. తరమబడుచున్నను, మనం ఎవరు దిక్కులేని వారం కాదు. నువ్వు యజమానుడు లేడని, తండ్రి లేడని, నీకు ఆస్తి లేడని, అయిన వారు లేరని నువ్వు దిక్కులేని వారు కాదండి. ఈరోజు నువ్వున్న వీధిలో, నువ్వున్న పాలెంలో నీకు ఘనత లేదని తరమబడుచున్నాను అనుకుంటున్నావు. మనం ప్రియులారా దిక్కులేని వారం కాదు. ఎస్తేరు 2:7 తల్లిదండ్రులు లేని ఒక అనాథ, బానిసలుగా వెళ్ళారు, తరమబడుతున్నవారు. ఆమెను పెంచుకుని పినతండ్రి ఒక చిన్న వాచ్మెన్ డ్యూటీ చేశాడు. మినిస్టర్ అయిపోయాడు ఆ ఊరికి ఆయన. ఆ దేశానికి ఏమైపోయాడండి, ఈమె రాణి అయిపోయింది. 2:17 చూడమ్మా, మనకు కావలసిన మాట ఉండిద్ది అక్కడ. 2:17 చూడండి. ప్రేమించెను కంటే పొందెను కిరీటమును ఉంచి వస్తికి బదులుగా రాణిగా చేసి. ఎంత గొప్ప సంగతి! అనాథ, దిక్కులేనిది. ఆమె ఏ స్థాయికి వచ్చింది? రాణి స్థాయికి. యేసేపు ప్రియులారా బానిస, దేవుడు రాజుగా చేశాడు. ప్రియులారా దావీదు గొర్రెల కాపరి, దేవుడు సింహాసనం ఇచ్చాడు. గట్టిగా స్తోత్రం చెల్లిదా. మనం దిక్కులేని వారం కాదు ఈ నెలలో. ప్రియులారా అక్కడ ఏమంటాడంటే బైబిల్లో, పడద్రోయబడినను నశించు వారము కాదు. ఏమన్నాడు చెప్పండి? పడదోయబడినను మేము ఎవరమన్నాడండి? నశించు వారం కాదు. దేవుడు ఈ నెలలో మనలను నశింప చేయుడు. లూకా 21:18 అంటాడు, వెంట్రుకల్లో ఆమేన్ మీరు నశింపరు. ఆమేన్ చెప్పండి. పక్కన వాళ్ళకి చెప్పండి, మనం నశింపము, మన కార్యాలు నశింపవు. మనం నశింపము, మన కార్యాలు నశింపవు. ఆమేన్ చెప్పండి అందరూ. స్తోత్రం గట్టిగా చెల్లిద్దాం. ఒకసారి చప్పట్లు గట్టిగా కొడదాం. ఒక తల వెంట్రుకలే. ఈ 2 సంవత్సరాలు మెడిసిన్ వాడుతుంటే నా తల వెంట్రుకలు ఊడిపోతున్నాయి. మా నాన్నగారు నేను పుట్టి 4 సంవత్సరాలు ఉండిద్దాం, బాగా గుర్తుంది. స్కూల్కి వెళ్ళేటప్పుడు అప్పటికే మా నాన్న ఊడిపోయి ఉన్నాయి. నాకు ఇంకా బెస్ట్ అనుకుంటాను. ఏమండి, దగ్గర 55కి వస్తున్నా. తల వెంట్రుకలు నాకు తెలియదు. ఇప్పుడు 2 ఏళ్ళు మందులు వాడుతుంటే ట్యాబ్లెట్లు ఎక్కువగా ఊడిపోతుంది ఇప్పుడు అనుకుంటున్నా. కానీ మన తల వెంట్రుకలు ఏది ఊడినా, ఏది తెల్లగా నల్లగా మారినా ఆయనకు తెలుసు. ఒకడు అంటున్నాడు కదా, తల వెంట్రుక విషయంలోనే దేవుడు అంత స్పష్టంగా అంత భారం వహిస్తుంటే మన కార్యాలు, మన కుటుంబ విషయంలో ఎంత ఆయన భారం వహిస్తాడండి. నీ తల వెంట్రుకలు ఏది కూడా ఏమవ్వదన్నాడండి, నశింపము. ప్రార్థన చేసుకుందాం, అందరూ లేచి నిలబడదాం. ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వాధికారి మీకు స్తోత్ర. నిన్న నేడు మారని మా దేవా మీకు వందనాలు. ఇంతవరకు మీ సన్నిధి నాతో మాతో మీరు ఉంచినందుకు స్తోత్రాలు. 8వ నెల మొదటి ఆదివారం ప్రభువా, ఉదయకాలపు వాగ్దాన కూటములో తండ్రి మీకు స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి, శ్రమ మాకు మేలు అన్నారు. నిందలు ప్రభువా, అవమానాలు తండ్రి ఆశీర్వాదాలు కాను తండ్రి, మేలుకరంగాను మా మార్గాలు మీరు నడిపిస్తానన్నారు తండ్రి. మీకు వందనాలయ్యా. ఉపాయం ఇస్తానన్నారు, మేము నశించము అన్నారయ్యా. పడదోయ బ్రడము అన్నారు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అవునయ్యా, కొరింథీ సంఘానికి ఇవ్వబడిన ఈ వాగ్దానపు ఆశీర్వాదాన్ని మా జీవితాలకి మీరు అనుగ్రహి, కూడిన సంఘాన్ని ఆశీర్వది. నిబిడలు తిరిగి వెళ్తుండగా మేలుతో
దీవెనతో నింపి నడిపించమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.